Yes, good evening, one and all. Welcome back to our channel, BVN SSC Chalapati. సో రైట్ నౌ ఈ వీడియో చేయడానికి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్ నియర్లీ ఒక 15 వీడియో క్లాసెస్ చేసాము. సో ఈ న్యూ ఇయర్ అంటే 2026 బిఫోర్ అంటే డిసెంబర్ 30th దగ్గర నుంచి టిల్ ఈ రోజు వరకు కూడా వీ హ్యావ్ కవర్డ్ నియర్లీ 15 వీడియోస్ బేసింగ్ ఆన్ ద 2 చాప్టర్స్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ. సో ఇన్ ద బిగినింగ్ మనం అనుకున్నట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేంత టైం ఉండదు కాబట్టి బట్ ఆ 2 యూనిట్స్కి సరిపడా కంప్లీట్ బేసిక్స్, మళ్ళీ చెప్తున్నా కంప్లీట్ బేసిక్స్ అంటే ఎవరైతే ఇప్పుడు 10th పబ్లిక్ వెళ్ళబోతున్నారో ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు అపియర్ ఫర్ ద గ్రేట్ అండ్ పబ్లిక్ బోర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద 10th బ్యాచ్ అంటే రాబోయే 10th బ్యాచ్ జూనియర్ 10th అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అన్నవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో దయచేసి ఏంటంటే ఈ సీనియర్స్ కానీ ఈ జూనియర్స్ కానీ అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో సో అమాంగ్ యువర్ సెల్స్ మీలో మీరు ఒకసారి షేర్ చేయండి. సో ఎందుకంటే ఈ సోషల్ మీడియా అన్నది మనకేంటంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్. సో ఏదేదో పబ్లిక్లో జరిగే కాంట్రవర్సీస్ తొందరగా వైరల్ అయిపోతాయి, తొందరగా షేర్ అవుతాయి. బట్ ఇటువంటివి ఏంటంటే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్వి అంత తొందరగా షేర్ అవ్వవు, ఎందుకంటే ప్రజల యొక్క ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరి యూట్యూబ్ ఛానల్స్ లాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలాగే అప్డేట్స్ పొందండి. అలాగే మీరు కనుక మన ఛానల్ చూసేది ఫస్ట్ టైం ఏంటంటే అంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎప్పుడు కూడా ప్రమోట్ చేయం. ఎందుకంటే నేను మీకు ఛానల్ పెట్టే ముందు మీకు ఒక స్టార్టింగ్ అంటే చాలామంది విని ఉండకపోవచ్చు, బట్ దాని యొక్క ఎజెండా అంటే మన ఛానల్ రన్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ని ఫ్రీ ప్లాట్ఫామ్ చేద్దామని. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫారంలో మన ఎడ్యుకేషన్ అన్నది ఒక ఫ్రీగా, ఎందుకంటే అందరికీ కూడా యూనివర్సల్గా యాక్సెస్ అవ్వాలి. అది ఎయిదర్ సిబిఎస్ఈ బోర్డ్స్ ఆర్ వాట్ ఎవర్ ద స్టేట్ బోర్డ్ ఎస్సీఆర్టీ. సో ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్ అండ్ అలాగే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప నాట్ టు గెయిన్ ఎనీ ప్రాఫిట్ ఆర్ ఎనీ ఫర్ ద కమర్షియల్ పర్పసెస్. అందుకే మనం ఎప్పుడూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి అని చెప్పాం. బట్ ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫస్ట్ డైజెస్ట్ చేసుకోండి. ముందు మీరు వినండి. కొంచెం వీడియోస్ లెంతీగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. కొంతమంది అనుకోవచ్చు లెంతీగా ఉంది, అలాగే ఎక్కువ టైం పడుతుంది, చెప్పింది ఒక 2 to 3 టైమ్స్ స్ట్రెస్ చేస్తున్నాం. ఎందుకు అంటే అక్కడ మీ టైం వేస్ట్ చేయడానికి కాదు, అక్కడేంటంటే అక్కడ మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అక్కడేంటంటే తప్పు చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను చేస్తాను తప్ప ఇట్స్ నాట్ టు వేస్ట్ యువర్ టైం అండ్ యువర్ టైం ఫ్యాక్టర్. ఓకే, ఇకపోతే ఇక్కడ ద వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇక్కడ నేను గ్యాదర్ అవ్వడం ఇలా మీటింగ్ పెట్టడం కారణం ఏంటంటే సో ప్రాబబిలిటీకి సంబంధించి స్టాటిస్టిక్స్కి సంబంధించి కంప్లీట్గా 2 యూనిట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే నెక్స్ట్ వీడియో క్లాసెస్ అంటే స్టాటిస్టిక్స్ కూడా అయిపోయింది కాబట్టి రాబోయే వీడియో క్లాసెస్ అన్నీ కూడా సర్కిల్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ మీద ఉంటాయండి. ముందుగా చెప్తున్నాను, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, అందులో ఉన్నటువంటి డెఫినిషన్స్, బేసిక్స్ అండ్ అలాగే సినాప్సిస్, మైండ్ మ్యాపింగ్, థియరమ్స్, స్టేట్మెంట్స్ అండ్ ఫండమెంటల్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, సో ప్రతి యూనిట్కి ఇలాగ ఒక ఫండమెంటల్ కనుక మనం క్రియేట్ చేసుకోగలుగుతూ వెళ్తే సో డెఫినెట్గా ఇదే మనకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాబోయే యూనిట్స్ ఏంటంటే మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్కిల్స్. ఒక బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంటే యాజ్ పర్ ద ఎస్సీఈఆర్టీ అంటే ఏపీ స్టేట్ బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే సో మనకి ఈ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ అనే చాప్టర్ నుంచి డైరెక్ట్గా డ్యామ్ షూర్గా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది ఎవ్రీ టైం. సో వాట్ ఎవర్ ద బ్లూ ప్రింట్ మే బీ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి విత్ యువర్ రెస్పెక్టివ్ టీచర్స్, మీ స్కూల్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని కూడా ఎంక్వైరీ చేయండి. మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లోంచి 100/100% ఇంక ఇందులో డౌట్ లేదు, నో అదర్ ఆప్షన్స్. సో దీనిలో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్గా పడిపోయే ఛాన్స్ ఉంటుంది.
అంటే దానికి సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ ఈ యూనిట్‌లో ఉన్నటువంటి ఏకైక హోప్ ఏంటంటే 8 మార్క్స్ క్వెషన్ కాబట్టి, ఆ 8 మార్క్స్ క్వెషన్ డైరెక్ట్‌గా మనం చేసేయలేం. ఆ 8 మార్క్స్ క్వెషన్ చేయాలి అంటే ఆ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ చాప్టర్‌లో ఉన్నటువంటి బేసిక్స్, ఫండమెంటల్స్ కరెక్ట్‌గా నేర్చుకోండి. అది ఆ ఉద్దేశంతో నేను మీకు ఈ చాప్టర్‌ని స్టార్ట్ చేయబోతున్నాను. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ 8 మార్క్స్ క్వెషన్ మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోండి. అది ఎలా వస్తుంది, ఏ మోడల్‌లో వస్తుందో కూడా నేను మీకు యూనిట్ ఎండింగ్‌లో చెప్తాను. ఓకే. సో, ఇకపోతే నెక్స్ట్ ఓన్లీ సర్కిల్స్ అంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ 8 మార్క్స్ పక్కన పెడితే, దాని ముందు యూనిట్ అయినటువంటి సర్కిల్స్ నుంచి మనకి దాదాపుగా ఒక 6-7 మార్క్స్ రావచ్చు. అంటే ఒక 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ లేదా 4+2+1 అంటే మ్యాక్సిమం మనకి 6-7 మార్క్స్ వెయిటేజ్‌లో మనకి సర్కిల్స్ వస్తాయి. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్‌లో మాత్రం డైరెక్ట్‌గా 8 మార్క్స్ క్వెషన్ రావడానికి ఛాన్స్ ఉందనమాట. అయితే ఈ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్‌లో ముఖ్యంగా మనం కవర్ చేయవలసినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. డైరెక్ట్‌గా 8 మార్క్స్ క్వెషన్స్‌కి వెళ్ళిపోకుండా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్‌లో ఫస్ట్ మనకి బేసిక్స్‌తో స్టార్ట్ చేస్తాం. టాంజెంట్ అంటే ఏంటి? సీకెంట్ అంటే ఏంటి? అంటే ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్‌గా రావాలి. టాంజెంట్ అంటే టాంజెంట్ యొక్క కాన్సెప్ట్. అంటే కంప్లీట్‌గా టాంజెంట్‌కి సంబంధించి మొత్తం అంతా కవర్ అయిపోవాలనమాట. బేసిక్స్. ఓకే. నెక్స్ట్ సీకెంట్. సీకెంట్ అంటే ఏంటి? అలాగే టాంజెంట్‌కి, సీకెంట్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అలాగే అంటే ఫస్ట్ కాన్సెప్ట్ టాంజెంట్, సెకండ్ వన్ సీకెంట్ అండ్ థర్డ్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ టాంజెంట్ అండ్ సీకెంట్. అండ్ అలాగే నెక్స్ట్ డయామీటర్ అంటే ఏంటి? రేడియస్ అంటే ఏంటి? కార్డ్ అంటే ఏంటి? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే లెర్నింగ్ అవుట్‌కమ్స్ చెప్తున్నాను. మనకేం తెలియాలి అని. అంటే ఫస్ట్ టాంజెంట్, సీకెంట్, డిఫరెన్స్ బిట్వీన్ టాంజెంట్ అండ్ సీకెంట్, డయామీటర్, రేడియస్ అండ్ రిలేషన్ బిట్వీన్ డయామీటర్ అండ్ రేడియస్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్. కార్డ్ CHORD కార్డ్ అంటే ఏంటి? అండ్ అలాగే కార్డ్‌కి డయామీటర్‌కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ అనమాట. ఆ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్. ఇవన్నీ మనకి ఒక వీడియోలో కవర్ అవుతాయి. ఏంటంటే అవి టాంజెంట్, సీకెంట్, డిఫరెన్స్ బిట్వీన్ టాంజెంట్ అండ్ సీకెంట్ అండ్ అలాగే డయామీటర్, రేడియస్, డిఫరెన్స్ బిట్వీన్ డయామీటర్ అండ్ రేడియస్ ఇవన్నమాట. నెక్స్ట్ కార్డ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కార్డ్ అండ్ డయామీటర్. ఇవన్నీ ఫస్ట్ బేసిక్స్. సెకండ్ పార్ట్‌లోకి వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా సెక్టార్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది డామ్ ష్యూర్. డామ్ ష్యూర్ అంటే ఇంక గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏరియా ఆఫ్ సెక్టార్ అండ్ అలాగే పెరిమీటర్ ఆఫ్ సెక్టార్. అసలు సెక్టార్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ సెక్టార్స్ ఏంటి? అండ్ అలాగే ఆ సెక్టార్ యొక్క ఏరియా, ఆ సెక్టార్ యొక్క పెరిమీటర్. ఈ 4 ఒక వీడియోలో వస్తాయి. చూడండి అంటే మీకు ఎంత క్లారిటీగా చెప్తున్నాను. ఫస్ట్‌దంతా కూడా బేసిక్స్ వస్తాయి. సెకండ్‌దంతా కూడా మనకి సెక్టార్ కాన్సెప్ట్ అనమాట. అంటే సెక్టార్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ సెక్టార్ ఏంటి? అండ్ అలాగే ఆ సెక్టార్‌కి హౌ టు ఫైండ్ ద ఏరియా అంటే ఫార్ములా అండ్ హౌ టు ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్. ఏరియా ఆఫ్ ద సెక్టార్, పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్, టైప్స్ ఆఫ్ సెక్టార్ అండ్ సెక్టార్ కాన్సెప్ట్. ఇది సెకండ్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ ఇకపోతే థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే సెగ్మెంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనకి 8 మార్క్స్ క్వెషన్స్ రావడం జరుగుతుంది. సెగ్మెంట్స్. సెగ్మెంట్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ ఏంటి? అంటే మనకి మైనర్ సెగ్మెంట్ ఉంటుంది, మేజర్ సెగ్మెంట్ ఉంటుంది. సేమ్ మనకి టైప్స్ ఆఫ్ సెక్టార్‌లో మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్ లాగా మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ అండ్ అలాగే ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అండ్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్. ఇవి కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇవి మనకి ఈ యూనిట్ యొక్క లెర్నింగ్ అవుట్‌కమ్స్. అంటే ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సిన డెఫినిషన్స్ పక్కన పెడితే బేసిక్స్, సెక్టార్స్ అండ్ సెగ్మెంట్స్. సెక్టార్స్ అండ్ సెగ్మెంట్స్. సెక్టార్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ సెక్టారు, ఏరియా అండ్ పెరిమీటర్ సెక్టార్. అండ్ అలాగే సెగ్మెంట్ అంటే ఏంటి? టైప్స్ ఆఫ్ సెగ్మెంట్ అండ్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్ అండ్ ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్. దీంతో పాటుగా టాంజెంట్, సీకెంట్, డయామీటర్, రేడియస్, కార్డ్ అండ్ అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ టాంజెంట్ అండ్ సీకెంట్ అండ్ డయామీటర్ అండ్ కార్డ్. సో, ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ అవుట్‌పుట్‌ని ఇస్తాయన్నమాట. దాంతో పాటుగా లెంత్ ఆఫ్ ది ఆర్క్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందన్నమాట. లెంత్ ఆఫ్ ది ఆర్క్ యాంగిల్ ఇచ్చినప్పుడు, లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఏరియా ఇచ్చినప్పుడు, లేదా ఏరియా ఇచ్చి ఏరియాకి లెంత్ ఆఫ్ ది ఆర్క్‌కి ఉన్న రిలేషన్ అనమాట. ఇది ఒక స్పెషల్ కాన్సెప్ట్. ఓకే.
లెంత్ ఆఫ్ ది ఆర్క్ డిటర్మినేషన్ అంటాం దాన్ని. ఏమంటాం? లెంత్ ఆఫ్ ది ఆర్క్. ఓకే. సో లెంత్ ఆఫ్ ది ఆర్క్ యాంగిల్ ఇచ్చినప్పుడు లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అండ్ అలాగే లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఇచ్చినప్పుడు ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే. ఇవన్నీ కూడా మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ అవుతాయి అన్నమాట. దేనికి? సర్కిల్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. సో అయితే ఐ థింక్ యూ ఆర్ వెరీ మచ్ హ్యావింగ్ ఎ క్లియర్ ఐడియా రిగార్డింగ్ దిస్ వీడియో సెషన్. సో ఇందులో కనుక మీకు ఏదైనా యూజ్ ఉంది అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ జూనియర్స్. ఓకే. ఇదొక మనం ఒక మంచి సంకల్పంతో మనం ఎదురుకి వెళ్తున్నాం కాబట్టి ఇందులో మనం వెనకడుగు వేయాల్సినటువంటి పని అయితే లేదు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ ఈవినింగ్. టేక్ కేర్ ఎవ్రీవన్.